గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అలా ఫైల్స్ మిస్సింగ్ కేసు గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిలో నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావుపై అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, విచారణ ఎలా జరిగే అవకాశం ఉంది, దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మనకందరికి తెలిసిందే, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం చాలా రోజులు వింటున్నాం. చాలా చర్చ కూడా జరుగుతుంది. కాస్త అంటే ఏమంటారు, అన్ని అంచనాలు తారుమారయ్యేలా కూడా కనిపిస్తున్నాయి ఈ వ్యవహారం చూస్తుంటే. మనం చూసినట్లయితే ఒకవైపు ఆల్రెడీ కవిత గారిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఆవిడ తిహార్ జైలుకి వెళ్తారని వార్తలు వింటున్నాము. సో ఒకవైపు ఏమో, మరొక వైపు ప్రణీత్ రావు గారు నిందితుడిగా ఉన్నప్పటికీ దీని వెనుక కేటీఆర్ గారి హస్తం ఉంది, ఐటీ అధికారులు దీన్ని సమీక్షిస్తున్నారు. సో అంటే వాళ్ళు తొందరలోనే చర్యలు తీసుకోబోతున్నారు కాబట్టి కేటీఆర్ గారు కూడా అంటే మేబీ ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకుంటూ వార్తలు వస్తున్నాయి. మేడం అసలు ఏంటి ఈ వ్యవహారం, ఏంటి దీనిలో ఎవరెవరు ఉన్నారు, ఉంటే ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటారు? ఇప్పుడు ఈ ప్రణీత్ రావు వ్యవహారం చూసుకుంటే కనుక ప్రభుత్వం 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ పని ఏంటి అంటే బంగారు తెలంగాణ ఎలా తీసుకురావాలి, ఇచ్చిన ఉద్యమం సమయంలో ఇచ్చిన నినాదాలేంటి, తీసుకున్న నిర్ణయాలేంటి, చేసుకున్న తీర్మానాలేంటి అనేది పక్కన పెట్టేసేసి అప్పుడు తెలంగాణ ప్రజలు గాలికి వెళ్ళిపోయి వాళ్ళ సొంత ప్రయోజనాలే వాళ్ళ కంటికి కనిపించినాయి. సొంత ప్రయోజనాలు అంటే ఏంటి? పార్టీ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు. ఈ పార్టీ ప్రయోజనాలు అంటే వేరే పార్టీలు ఏమీ ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీని చంపాలి, మొదటి లక్ష్యం తెలుగుదేశం పార్టీని తొదముట్టించాలి. ఇది ఆంధ్ర పార్టీ. ఆల్రెడీ అంటే పెద్దగా ప్రభావం లేదు కదా అప్పుడున్నారు, అప్పట్లో ఉండేవాళ్ళు. అప్పట్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలామంది తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. ఆ గెలిచిన వాళ్ళని చాలామందిని వాళ్ళ పార్టీలో చేర్చుకునే లోపు వాళ్ళే లక్ష్యంగా, తెలుగుదేశం పార్టీయే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని చేర్చేసుకున్నారు చాలా మందిని. అవును మేడం. ఆ చేర్చుకునే ప్రాసెస్లో చేరంది ఒక రేవంత్ రెడ్డి, ఇంకొంతమంది ఉన్నారు. అయితే అందుకోసం రేవంత్ రెడ్డిని ఎట్లా మన పార్టీలోకి అయితే రాడు, ఎందుకంటే ఒకప్పుడు మన పార్టీలో పనిచేసి ఉన్నవాడు, మన పార్టీ లోతుపాతులు ఏంటో మనం ఏంటో తెలిసినవాడు, మన పార్టీలోకి రాడు. కానీ అతనికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చెయ్యాలి అని చెప్పి అతన్ని నోటుకు ఓటు కేసులో ఇరికించారు. అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇరికించారు. అతన్ని జైలుకి పంపించారు. అయిపోయిన తర్వాత అతను అయినా కానీ మొక్కవోని ధైర్యంతో జైలు నుంచి వచ్చి కూడా అతను తెలుగుదేశం పార్టీలోనే ఉండి పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగాడు. కొనసాగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అతను పోటీ చేయాలి అనుకున్నాడు. పోటీ చేయాలనుకున్నప్పుడు దానికంటే ముందు కేటీఆర్ ఫామ్ హౌస్ పైన అతను ఆ ఫామ్ హౌస్ త్రిభువన్ జీవోలో కట్టారు అనే ఒక ఉద్దేశంతో అతను ఆ ఏరియాని చూడటానికి వెళితే అతను అక్కడ డ్రోన్లు ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నాడు అనే ఒక నెపంతో అతను మళ్ళీ జైలుకి పంపించారు. జైలుకి పంపించి కరెక్ట్గా అతను కూతురు పెళ్లి సందర్భంలో అతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ రోజు డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళాడు. అలా ఒక వ్యక్తిని సాధించటంలో, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం, లొంగకపోతే వాళ్ళని సాధించటమే పనిగా పెట్టుకున్నారు తప్పితే మనం ఏ లక్ష్యంతో మనం తెలంగాణను సాధించుకున్నాం అనేది పక్కన పెట్టేశారు. ఇలా తెలుగుదేశాన్ని చంపేశారు. ఇది అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కాంగ్రెస్ పని పెట్టారు. కాంగ్రెస్ పార్టీని కూడా లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా దాదాపు కొన ఊపిరితో ఉన్నట్లయింది. అయితే ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ ప్రాభవం బాగా తగ్గిపోవటము, ఆ పరిస్థితుల్లో రాజకీయంగా తనకు ఒక పార్టీ కావాలి కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వండి, నేను పార్టీలోకి వస్తాను అంటే వాళ్ళు కాదు అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఆ తర్వాత అతను పిసిసి ప్రెసిడెంట్ అయ్యి కాంగ్రెస్ని మళ్ళీ బలోపేతం చేసి కాంగ్రెస్ని అతను
ఏమైనా సరే అధికారంలోకి తీసుకురావాలి అని అనుకున్నాడు. అనుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిచ్చారు అతన్ని. కావాలని కరెక్ట్గా ఎలక్షన్స్ 2 రోజుల ముందు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఓటుకి 15,000 ఇచ్చి అక్కడ వాళ్ళు గెలిచారు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. అయితే ఆ తర్వాత అతను మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. అవును. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఎంపీ అయిన తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఓకే. అది వాళ్ళు చేసిన దుర్మార్గం ఏంటి అంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది చేయకూడదు. ఫోన్ ట్యాపింగ్ అంటే అర్థం ఏంటి అంటే అది వాళ్ళ వ్యక్తిగత గోప్యతకి సంబంధించిన విషయం. అస్సలు ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. ఒక్కవేళ చేయాల్సి వస్తే గనక వాళ్ళు దేశ భద్రతకి విఘాతం కలిగించే శక్తులుగా ఉంటే గనక వాళ్ళపైన చర్యలు తీసుకోవటం కోసం వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. కోర్టు నుంచో లేకపోతే సంబంధిత శాఖ నుంచో పర్మిషన్ తీసుకుని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. అయినా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిరూపణ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక్క రేవంత్ రెడ్డిదే కాకుండా హరీష్ రావు భార్యది వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. వాళ్ళ పార్టీ వాళ్ళే కానీ వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారో తెలియాలి వీళ్ళకి. వాళ్ళు ఏమైనా పార్టీ మారబోతున్నారా అని తెలియాలి వీళ్ళకి. ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోలేని పరిస్థితి అన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యవహారాలన్నీ, ఇలా చేయకూడని పనులన్నీ, అంటే ఇవి చట్ట విరుద్ధమైన పనులు, అధికార దుర్వినియోగం పనులు. ఇలాంటి అధికార దుర్వినియోగం చేయకూడదు. చేశారు. అయితే ఎవరిని అడ్డం పెట్టుకుని చేశారు? ఒక ప్రభాకర్ రావు అని చెప్పి ఒక ఆయన కేసీఆర్ సామాజిక వర్గం మనిషి, ఆయన రిటైర్డ్ ఐజీ. అయితే ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన విధుల్లో కొనసాగించి ఆయనకి ఉద్యోగం ఇచ్చి ఆయన కింద ఈ ప్రణీత్ రావు ఆయన కింద ఉద్యోగి. ఆయన కనుసన్నల్లో ఈ ప్రణీత్ రావు ఈ ఆపరేషన్స్ మొత్తం చేసుకుంటా వచ్చాడు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి అతన్ని హెడ్గా చేశారు. కానీ అదే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వేరే వాళ్ళు ప్రమోషన్ ప్రకారం ఆ పోస్టుకి వెళ్లాల్సి ఉంటే కూడా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసేసి ఈయన తీసుకొచ్చి పెట్టారు. అసలు రిటైర్ అయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి పోస్టు? అది తన సామాజిక వర్గం కాబట్టి, వాళ్ళకి ఆ సామాజిక వర్గం పిచ్చి ఉంటుంది కాబట్టి అతనికి ఇచ్చి అదే సందర్భంలో ఆయన సన్నిహితుడు చుట్టాల అబ్బాయి, ఈ అబ్బాయి ప్రణీత్ రావు వస్తే అతనికి ఈ మొత్తం అప్పచెప్పాడు. ఈ ప్రణీత్ రావు ఇంకా దొరికింది ఇంతే చాలని కోతి కొబ్బరికాయ దొరికినట్టు అతని పోస్టుని ఎంత దుర్వినియోగం చెయ్యాలంటే కింద వాళ్ళకి చండశాసనుడే, పైన వాళ్ళకి చండశాసనుడే. పై వాళ్ళ ఆదేశాలని ఫాలో అవ్వాలనే ఉద్దేశం లేదు. ఓకే. ఇంకా ఆయన దీన్ని వాడుకున్నారంటారా? వాడుకొని ఈ మొత్తం దీంట్లో జరిగింది ఏంటి అంటే చివరికి ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఉన్నారో వాళ్ళందరినీ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఏంటి అన్నీ కనుక్కుని ఏ రోజైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో ఆ రోజు రాత్రి ప్రణీత్ రావు ఆఫీస్కి వెళ్ళినట్టు, అక్కడ సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్టు, అక్కడంతా ధ్వంసం చేసినట్టు దొరికిపోయాడు ఆయన. అంటే మేడం మీరు అంటున్నారు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఎంపీ ఎలక్షన్స్ నుంచి, తర్వాత ఎలక్షన్స్ నుంచి అని. మరి ఇన్ని రోజులు ఎందుకు గుర్తించలేకపోయారంటారు అందరూ? అంటే దేని వైఫల్యం అనుకోవాలి మనం? ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం కదా చేసింది, సో కాబట్టి పట్టించుకోలేదా? టీఆర్ఎస్ పార్టీ కోసం చేస్తుంటే వాళ్ళే చేయమని ప్రోత్సహించిన తర్వాత వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? ఒక ఇంటెలిజెన్స్ అధికారులు కానీ ఎవరు పెద్దగా ఏమి అంటే దీని గురించి ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటిది మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది, ఐటీ శాఖ కింద ఉంటుంది. ఐటీ శాఖ ఎవరిది? కేటీఆర్ కింద ఉంది. కేసీఆర్ కావాలని చేయించుకున్నారు ఇదంతా. అంటే హరీష్ రావు ఎప్పుడైనా సరే పార్టీలోంచి వెళ్ళిపోతాడా అనే భయంతో హరీష్ రావు భార్య ఫోన్కి ఇంకెవరన్నా ఫోన్లు చేసి అదే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళకి, చర్చ జరుగుతున్నాయా అది అందుకోసం వాళ్ళది
అలాగే ప్రత్యర్థి పార్టీలైనా ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక ప్రత్యర్థి రేవంత్ రెడ్డినే వాళ్ళు ఒక బలమైన శత్రువుగా గుర్తించారు కాబట్టి ఆ శత్రువు ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకున్నారు. కానీ ఇదంతా ఏ శాఖ వైఫల్యం కింద వస్తుంది అంటే కేటీఆర్ శాఖ వైఫల్యం కింద వస్తుంది. ఓకే, అందుకే ఇప్పుడు ఇది అటు తిరిగి కేటీఆర్ మెడకే చుట్టుకుంటది. ఓకే, ఇప్పుడు ఎలా అయితే కవిత లిక్కర్ స్కామ్ లో చిక్కిందో అందరూ దొరికారు, ఈమె దొరికింది, ఎట్లాగో ఇది కూడా అంతే. ఓకే, అంటే ఒకవేళ కేటీఆర్ గారు అంటే ఆయన మీద చర్యలు తీసుకున్నట్లయితే ఏం జరగబోతుంది? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆయన మీద ఏమీ చర్యలు తీసుకోవటానికి లేదు. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అయిపోతుందో వెంటనే అతనికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ కుటుంబానికి 2 పిల్లలు కేసుల్లో చిక్కుకోవటం అనేది చాలా దురదృష్టకరం. కాకపోతే మరి వాళ్ళు ఎంతో మందికి రాజకీయ సమాధి కట్టాలనుకున్నారు. అలాగే ఎంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు కాబట్టి మరి ఎప్పటికైనా సరే ఇలాంటివి చట్టం చేతిలో చిక్కుకోకుండా మానవు. పైగా ఇంకొకటి కూడా చేశాడు, అతను ఫైల్స్ అన్నీ మాయం చేశాడు. అవి కూడా ఉంది కేసు. ఫైల్స్ మాయం చేశాడు అతను. ఆ ఫైల్స్ తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పడేశాడు. హార్డ్ డిస్కులు అవన్నీ వికారాబాద్ అడవుల్లో దొరికాయి అతనికి. ఓకే, ఇప్పుడు విచారణ అధికారులకి. ఏది ఏమైనా ఇలాంటి పనులకి పాల్పడటం అనేది చట్ట వ్యతిరేకమైన పనులకి మన ప్రయోజనం ఆశించి చేసినా కానీ చివరికి మట్టుకు అంటే ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తప్పు చేసిన వాళ్ళు దొరుకుతారు ఎట్టి పరిస్థితుల్లో అంటారు. ఓకే, వాస్తవం, నిజం మేడం. యాక్చువల్లీ మొత్తానికైతే ప్రణీత్ రావు అన్నారు ఫస్ట్, కానీ ఇప్పటికి కేటీఆర్ గారు అలాగే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది పేర్లు కూడా చెప్తున్నారు. వాళ్ళ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. చూద్దాం, అంటే ముందు విచారణలో ఏమేమి తేలబోతుంది అనేది ఇంకా కొంచెం విచారణ జరిగితే కానీ మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాదు. చూద్దాం మేడం, అంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కానీ దీని గురించి కొంచెం ఎక్కువగా విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి సో ఎలక్షన్స్ వరకు అయితే తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. తర్వాత మాత్రమే దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.